బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి తిరిగి రానున్న సీఎం 2న మంత్రులు, పీసీసీ సహా ఇతర నేతలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల్, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాల్పల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్ లో సీఎం పర్యటిస్తారు. ఇప్పటికే నిర్మల్, జడ్చర్ల, పాలేరులో సీఎం సభలు ముగిశాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం షెడ్యూల్ ఎలా ఉంది? వినయన, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్ సిద్ధమైంది. ఇప్పటికే రెండో రోజు ప్రచారం సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు అభ్యర్థుల నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులంతా కూడా జిల్లాలోనే పర్యటిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 1వ తారీఖు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన తెల్లారి రెండో రోజు ఆయన 2వ తారీఖున మంత్రులు, మరోపక్క పీసీసీ అధ్యక్షుడు, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. జిల్లాలకు సంబంధించి కూడా 9 జిల్లాలను కవర్ చేస్తూ కూడా ఒక్కొక్క సిటీలో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వరుసగా పాల్గొనబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహాన్ని రచిస్తోంది. ఎందుకంటే ప్రచారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటూ మరోపక్క ఏదైతే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా నిరసనలు వ్యక్తం చేయాలని కూడా ఈ యొక్క ప్రచారంలో భాగంగా అవసరమైతే ముఖ్యమంత్రి బహిరంగ సభలతో పాటు వీలున్న చోట కార్నర్ మీటింగుల్లో కూడా పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. ప్రధానంగా తొలి రోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం టౌన్లో కూడా ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉండబోతోంది. ఆ తర్వాత వరుసగా ఫిబ్రవరి 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాల్, 8న నిజామాబాద్లో కూడా బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి. ఇక మరో అంశానికి సంబంధించి ఇప్పటికే నిర్మల్, జడ్చర్ల, పాలేరు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి బహిరంగ సభలు కూడా ఆల్రెడీ పూర్తయ్యాయి. కాబట్టి మిగతా 6 సభలకు సంబంధించి 9 జిల్లాలో ఉమ్మడి 9 జిల్లాలకు సంబంధించి కూడా 9 బహిరంగ సభలు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే 3 ముగిసిన తర్వాత మిగతా 6కు సంబంధించి కూడా షెడ్యూల్ పూర్తిగా ఖరారైన నేపథ్యంలో కూడా వచ్చే నెల ఫిబ్రవరి 3న ముఖ్యమంత్రి మిర్యాలగూడలో కూడా ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా అమెరికాలో ఉన్నప్పటికీ మంత్రులతో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారంతో పాటు మంత్రులకు సంబంధించినటువంటి బూత్ వైడ్ మీటింగ్లతో పాటు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎక్కడైతే పార్లమెంట్ వైజ్గా ఇప్పటికే మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినటువంటి ముఖ్యమంత్రి ఎలా కొనసాగుతోంది ప్రచారం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక ధీమాతో ప్రస్తుతం అయితే వాళ్ళతో రెగ్యులర్గా కూడా టచ్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వివిధ జిల్లాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఆ పనులు ఎలా కొనసాగుతున్నాయన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా బహిరంగ సభల ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆ జిల్లా నేతలతో కూడా ముఖ్యమంత్రి టీం ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలన్న వ్యూహంతో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వరుసగా 6 రోజుల పాటు బహిరంగ సభలు నిర్వహించబోతా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఒక తుది జాబితా సిద్ధమైంది. పలు చోట్ల నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి బహిరంగ సభలు ఈ మున్సిపల్ ఎన్నికలకు చాలా కీలకం కాబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 1న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన 2న క్యాబినెట్తో భేటీ అయ్యి ఆ తర్వాత 3న వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతా ఉన్నారు. అయితే వసు, సీఎం షెడ్యూల్ ప్రకారంగా కూడా 2న మంత్రులు, పీసీసీ సహా ఇతర నేతలతో కూడా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనుకోవచ్చు? గత కొంతకాలంగా దావూస్ పర్యటన తర్వాత మరో 5 రోజుల పాటు ఆయన అమెరికాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఫిబ్రవరి 1న ఆయన హైదరాబాద్ రాత్రి చేరుకుంటారు. 2న ఉదయమే మంత్రులతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మరోపక్క మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించారు, ఎలా ప్రచారం ముందుకు సాగుతోంది, అభ్యర్థుల ఎన్నిక ఎలా ఉండబోతోంది అన్న అంశానికి సంబంధించి కూడా మరొకసారి ఏదైతే మున్సిపల్ చైర్మన్ల అభ్యర్థులు ఎవరు, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఎవరిని ఎంపిక చేయబోతున్నారో అంశంపైన కూడా
తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక వార్డు సభ్యులకు సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించారు, ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క వార్డుకు సంబంధించి 3 సభ్యుల లిస్టును జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తయారు చేశారు. దాంట్లో ఎవరిని ఫైనల్ చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది. అంటే ఆశావాహులు కొంతమంది ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఎలా సాగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రత్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరు కూడా ఒక్క అభ్యర్థి మాత్రమే బరిలో ఉండే విధంగా చూసుకోవాలి, ఎవరైతే ఆశావాహులు ఉంటే వాళ్ళను బుజ్జగించాలి అనే అంశానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్స్ లేకుండా ఒక్క అభ్యర్థి మాత్రమే బరిలో ఉండే విధంగా చాలా కీలకంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రుణమాఫీ మొదలుకుంటే ఖచ్చితంగా ఇస్తున్నటువంటి అన్ని పథకాలు మహిళలకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, ఈ చేసినటువంటి సంక్షేమ పథకాల విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాన్ని, ఎందుకంటే సన్న బియ్యము, రేషన్ కార్డుతో పాటు బోనస్ సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. మున్సిపాలిటీల్లో ఇప్పటికే చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలా ముందుకు తీసుకెళ్లాలి, చేయబోయేటువంటి అభివృద్ధి శంకుస్థాపనలు ఏంటి, ఎలాంటి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పటిదాకా అన్న విషయం పైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. భవిష్యత్తు వచ్చే 3 ఏళ్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశం పైన కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికలపై ఆయన చాలా కీలకంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కొన్ని కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి, పలు అభివృద్ధికి శంకుస్థాపన కూడా ఉండబోతా ఉన్నాయి. బహిరంగ సభల్లో అదే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయబోతున్నారు. కాబట్టి మంత్రుల సమావేశం తర్వాత నేరుగా ఆయన వరుసగా 6 రోజులు 6 జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.